హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో ఏంటంటే నేను ఇంకా రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరిపోతున్నానండి ఇంకో 2 డేస్లో. సో నా కోసం అమ్మ ఏమేం ప్రిపేర్ చేసింది, ఏ పిండి వంటలు చేసింది, ఎలా మేము ప్యాకింగ్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే మా అమ్మ ముందు వంట అయితే ప్రిపేర్ చేసేసిందండి. వేడివేడిగా అన్నం వండేసింది, అలాగే పచ్చి రొయ్యలు, పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చేసింది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చింతపండు రసం అయితే పెట్టింది. వంట అయిపోయాక ఇక్కడ చిన్నొడియాలు పెట్టడం కోసం గ్రైండర్లోన మినప గుళ్ళు అయితే వేసిందనమాట. సో మాకు చిన్నొడియాలు అయితే చాలా ఇష్టము. ఆల్రెడీ మీ అందరికి తెలుసు కదా, ప్రతిసారి ఈ చిన్నొడియాలు, అప్పడాలు ఇటువంటివన్నీ అమ్మే నాకు చేసిస్తుంది. సో ఈసారి ఫ్రెష్గా నేనున్నప్పుడే పెట్టేసి అయితే ఇస్తుంది. చిన్నొడియాలు టేస్ట్ రావటం కోసమని ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెవ్వలు కూడా వేసిందనమాట. అప్పుడే చిన్నొడియాల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని కలుపుకుంటే చిన్నొడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ చిన్నొడియాలు పెట్టడం కోసం మా అమ్మ అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ముందుగా ఒక నీట్గా ఉండే కవర్ని అయితే తీసుకోవాలి. దాని మీద చిన్నొడియాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసిందనమాట. ఈ చిన్నొడియాలకి ఎండ అయితే చాలా గట్టిగా ఉండాలండి. ఎండలోనే బాగా చిన్నొడియాలు ఎండితేనే బాగుంటాయి అన్నమాట. సో అందుకనే ముందుగా ఫస్ట్ వంట అయితే చేసేసింది. సో మేము లేచేసరికి వంట అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఎండ వచ్చేసరికి ఇలా చిన్నొడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. ఇక్కడ మా అమ్మ పాపం సీరియస్గా ఒడియాలు పెట్టుకుంటుంటే మా అమ్మని డిస్టర్బ్ చేయటం కోసమని క్యూటీ ఇంకా అటు ఇటు ఫుల్గా పరుగులు పెడుతుందండి. ఒక పక్క తను కాల్ స్లిప్ అయ్యి ఎక్కడ పడిపోతుందో అని భయం, రెండో పక్క ఆ చిన్నొడియాల మీద ఎక్కడ అడిగేసిస్తుందో అని భయం అనమాట. ఇక్కడికి వచ్చాక అస్సలు నా మాట వినడం కూడా మానేసింది, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అమ్మ సగం ఒడియాలు పెట్టాక నేను కూడా ట్రై చేద్దామని అయితే కూర్చున్నానండి. కానీ నా వల్ల అయితే అస్సలు కుదరలేదు. మా అమ్మ చక్కగా నీట్గా ఒక వరుసలో పెట్టుకుంది. మాకైతే అసలు ఆ షేపే రాలేదు. ఇంకా నాతో పాటు మా క్యూటీ కూడా చేస్తానని అయితే కూర్చుందనమాట. ఏంటి క్యూటీ అవి? ఇవి నెయ్యి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు. ఇక పాప కోసం ఇవేమో చిన్న వడియాలు లాగా వచ్చేసాను, వరుపుని వడియాలు. సరే. ఇంకా జంతి వడియాలు పాపకి, సోడిపిండి, దొర్నూక, బీప్రభ, వరిపిండి, ఇంద్ర వరిపిండి ఇవన్నీ ఉంచాను. ఇక చిక్కులు, జంతికలు. మా అల్లుడి కోసం సేగడియాలి. అవునా, అతనికి బాగా ఇష్టం. పెట్టుకో టమాటా పచ్చి ఆయిల్ కారపద్ధతి తెచ్చి నేనేమో పోపు వేయలేదు, వీటికెళ్ళి పోపు వేసుకో. సరే. కారం తక్కువ వేసి చేశాను రవికృష్ణ. నిజంగా మా అల్లుడు బంగారం అండి, నిజంగా మా అల్లుడు బంగారం. నిజంగా చెప్పుకోవాలంటే మా పాప కన్నా మా అల్లుడి దగ్గర నేను ఎక్కువగా చనువుగా ఉంటానండి. అది మాత్రం దేవుడిచ్చిన వరం అనుకోవాలి, నా అదృష్టం అనుకోవాలి ఆ విషయం అయితే. అందుకు మా అల్లుడికి ఇష్టమైన కొని చేశాను, పిల్లలకి ఇష్టమైన కొని చేశాను. టమాటా పచ్చడి కూడా మా అల్లుడికి ఇష్టమైన కారం కొంచెం తక్కువగా వేసి చేశానండి. చూసారు కదండి ఎన్ని రకాలు ప్రిపేర్ చేసేసిందో. అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసినవే. పాపం మేము వస్తాము అని తెలిసిన నుండి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా నేను రాకముందు నుండే సగ్గుబియ్యం వడియాలు, నెయ్యి వడియాలు, అలాగే మా పాప కోసమని వరిపిండి వడియాలు, జంతికొడియాలు చేసింది. నేను వచ్చాక ఈ చుప్పులు, చేగొడియాలు, జంతికలు అవి చేసింది. మేము వచ్చి నుండి
రేపు బయలుదేరతామనగా ఈరోజు ప్యాకింగ్ వరకు కూడాను అన్ని దగ్గరుండి చేస్తుందన్నమాట. చాలా ఓపిక్గా. నిజంగా ఒక్కొక్కసారి మేము చాలా లక్కీ ఏమో అని అనిపిస్తుంది. మేబీ అందరి పేరెంట్స్ కూడా ఇలాగే ఉండొచ్చు, కానీ ఎవరు పేరెంట్స్ వాళ్ళకి స్పెషల్ కదా. ఆ విషయంలో మాత్రం మా అమ్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా ప్రతిదీ కూడాను మేము వస్తాము అని నుండి ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది చెయ్యాలి, ఈసారి ఇది ఇవ్వాలి అనేసి ఆ అటెన్షన్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. చివరికి బియ్యం పిండితో సహా కడుతుంది అనమాట. సో అంత జాగ్రత్తగా అన్నీ గుర్తుపెట్టుకొని మరీ చేస్తుంది. సో ఫైనల్గా ప్యాకింగ్ అయితే చేసేసిందనమాట. ఇంకా ఇక్కడ ప్యాకింగ్ అంతా అయిపోయాక లంచ్ చేసేసి కాసేపు పోయాక ఇలా అమ్మ అయితే పపాయ కట్ చేసింది. అదైతే తిని ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. మేము వెళ్తాము అని అనగా మా ప్యాకింగ్ కన్నా మా అమ్మకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ముందు త్వరగా సర్దుకోండి, త్వరగా ప్యాకింగ్ చేసుకోండి, జాగ్రత్తగా అన్నీ సర్దుకోండి అనేసి. నేనైతే చాలా రిలాక్స్గా కూర్చుంటాను, సరే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేస్తారులే అనేసి. కానీ పాపం వాళ్ళు మాత్రం చాలా బాధ్యతగా అన్నీ చక్కగా సర్దేస్తారనమాట. సో అందుకని నాకైతే టెన్షన్ అయితే ఉండదు. ఇంకా ఈవినింగ్ డాబా మీదకైతే ఎక్కుతున్నాం అనమాట. అంతవరకు మంచి ఎండ ఉండేది, ఒక్కసారిగా మొత్తం మబ్బేసేసిందండి. చల్లటి గాలి, వాతావరణం అయితే చాలా బాగుంది. సో అందుకని అలా డాబా మీదకైతే ఎక్కుతున్నాం అనమాట. ఇంకా ఎక్కి ఒక 15 మినిట్స్ ఉన్నామో లేదో ఇంకా విపరీతమైన గాలి వాన, చాలా పెద్ద వర్షం అయితే పడిందనమాట. సో వాతావరణం అంతా చల్లగా అయిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. మా పాప కూడా వర్షంలో అయితే భలే ఎంజాయ్ చేసిందనమాట. ఫైనల్గా ఈ డేని ప్యాకింగ్స్తోని అలాగే ఈవినింగ్ వర్షంతోని గడిపేశామన్నమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేని. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.